ఈనాటి పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి తీర్మాన మల్లన్న గారికి మా నల్లగొండ మిర్యాలగూడ నియోజకవర్గం తరఫున స్వాగతం తెలియజేస్తున్నాము. మరియు పట్టభద్రులకి, ఉద్యోగస్తులకి మరియు ప్రజాప్రతినిధులకి, కార్యకర్తలకి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. తీర్మాన మల్లన్న గారు అంటే మనందరికీ ప్రజా సమస్యల గురించి పోరాటం చేసే ఒక వ్యక్తిగా మీ అందరికీ కూడా పరిచయం. ఇక్కడ పట్టభద్రులని మోటివేట్ చేసే కార్యక్రమంగా కాకుండా ఇక్కడ ఉన్నటువంటి పట్టభద్రులు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే స్వయంగా ఎడ్యుకేటెడ్ మరియు గ్రాడ్యుయేట్స్ కాబట్టి మీరే మాకు మోటివేట్ చేసే సిచ్యువేషన్లో ఉన్నారని చెప్పేసి నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఉద్యోగ సంఘాలు విద్యార్థులు కలుసుకుంటే చేయలేదు ఏమీ లేదు. కాకపోతే కొన్ని అవాంతరాల కారణంగా, రాజకీయ పార్టీల కారణంగా ఉన్నటువంటి గవర్నమెంట్కి భయపడి మీ యొక్క వాయిస్ని, మీరు క్వశ్చన్ చేయాలనుకుంటున్నటువంటి వాయిస్ని బయటికి తీయకుండా మీలోనే చాలా మంది మీ మనసులోనే వేసుకొని ఉద్యోగాల కోసం వెయిట్ చేసుకుంటూ, రిజర్వేషన్ల కోసము, నోటిఫికేషన్ల కోసము వెయిట్ చేసుకుంటూ మీ యొక్క జీవితంలో చాలా వరకు వెనుకబడి ఉన్నారు. అటువంటి వ్యక్తులందరికీ కూడా ఒక వాయిస్ తీర్మాన మల్లన్న గారి రూపంలో మన సమస్యలని, మన విద్యార్థుల కోసం, మన ఉద్యోగుల కోసం వారు ఒక గొప్పై ప్రశ్నించడం, ప్రజల కోసం పోరాటం చేయడం అనేది చాలా గొప్ప విషయం. సో అటువంటి వ్యక్తిని ఎదిరించుకునే బాధ్యత మన అందరి మీద ఉంది. ప్రతి ఒక్క కార్యకర్త, ప్రజాప్రతినిధులు, సైనికులుగా పనిచేస్తూ ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్స్ దగ్గరికి రీచ్ అవుతాము. మీ అందరి ద్వారా తీర్మాన మల్లన్న గారికి ఘన విజయం ఇస్తాము, మంచి మెజారిటీతో గెలిపిస్తామని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఈ వేదిక సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను. సో మీరంతా కూడా ఆలోచించి కొంచెము ఆలోచన విస్మరిస్తే మన కావాల్సినటువంటి ఉద్యోగాలు కానీ, విద్యార్థులకు కావాల్సినటువంటి నోటిఫికేషన్లు, ఉద్యోగ నోటిఫికేషన్లు కానీ మన చేతుల్లోకి చేయాల్సిన వాళ్ళు అవుతాము. సో మీరంతా కూడా మీకు ఇక్కడ ఉన్న వాళ్ళు కాకుండా ఇక్కడికి రాని వాళ్ళని కూడా మోటివేషన్ చేస్తూ ఈ యొక్క ఎలక్షన్లలో భారీ రిజల్ట్ ఇస్తూ ఒకటే ఆప్షన్ తీసుకొని తీర్మాన మల్లన్న గారిని భారీ రిజల్ట్ గెలిపించాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నేను చూసిన దానికి మొత్తం ఈ ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎన్టీ రామారావు గారి తర్వాత అన్నగారుగా పిలిపించుకుంటున్నటువంటి ఆ పదంలోనే క్రియగారు అనేటువంటి క్రియగారు బ్రదర్స్ అంటే ఒక రకంగా చెప్పాలంటే అదొక బలమైన శక్తి, అదొక విప్పం. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి అన్నగారికి, అలాగే గారికి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి గారికి, అలాగే బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నా సోదరుడు, నా ఆత్మీయుడు, నా మిత్రుడు అర్జున్ గారికి, శ్రీధర్ గారికి, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, పట్టణ కాంగ్రెస్ నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు, యువజన సంఘ నాయకులు, మీడియా మిత్రులు, అలాగే ఇక్కడ ఇచ్చేసినటువంటి వివిధ సంఘాల రిటైర్డ్ ఉద్యోగులు, మేధావులందరికీ పేరు పేరుగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. సోదరులారా, పట్టభద్రుల ఏజెన్సీ ఎన్నిక రేపు ఇక్కడ ఉన్నటువంటి భాస్కర్ రావు గారు కూడా లేకపోతే అంటే మళ్ళా టీఆర్ఎస్ పార్టీని గెలిపించండి, ఈ పట్టభద్రుల ఏజెన్సీ ఎన్నికల్లో ప్రశ్నించి దానికి పోగు పెట్టి ప్రభుత్వం అంటారని చెప్పారు. అసలు ఈ 30 ఎన్నిక ఎందుకు వచ్చింది? ఒకవేళ వాళ్ళు వచ్చినాక మా ఓటేదంటే మనం అడగాల్సిన ఫస్ట్ ప్రశ్న, ఈ 30 ఎందుకు వచ్చింది సార్ అని అడగాలి. ఎందుకు
ఎన్నికల్లో మనం దిగితే వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. వాళ్ళే ఒత్తిడి వెళ్ళిపోయారు కదా, ఒత్తిడి వల్ల మేము వస్తామంటే ఏ హక్కుతో వస్తామని మనం ప్రశ్నిస్తాల్సిన వల్ల. రెండోది తీర్మానం వల్ల ఇవాళ సరే కేటీ రామారావు ఫ్రస్ట్రేషన్స్ అవుతారు, మనం ఏం చేయలేదు. ఎందుకంటే ఈ తడలో విధానిస్తే వాళ్ళకి కడపమంటారు కదా. ఈ మిర్యాలలో పరిస్థితులు కూడా అడలో విధానించి తోలితే వాళ్ళ కడుపు మండల సహజంగా మండలి. మా బియ్యాలలో మాట చెప్పిండు, నేను యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూ పోయినా నన్ను ప్రమాణం చేయించిందని చెప్పిండు. అన్నా ఇది తీర్మానం వల్ల నీ మీద ఎలాంటి సంతోషం లేదు, కానీ ఈ సమాజాన్ని మీ ద్వారా మెప్పించాలని చేసినటువంటి ప్రయత్నం కానీ అంత చెప్పి ఒక కార్యక్రమం కాదు. ఎందుకంటే కేసీఆర్ అనేటువంటి ఒక అరాచక శక్తి అప్పటికే 20 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయి పరిహాసం చేస్తా ఉంటే మీ అందరి హక్కులను కాపాడడం కోసం, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని రక్షించడం కోసం అన్నా మనమంతా ఐక్యంగా ఉండాలి, ఈ సమాజానికి మన ఐక్యతను సాటి చెప్పాలని పెట్టింది ఆ భగవద్గీత. ఆయన వాస్తవాన్ని కూడా నేను జిల్లాతో చెప్పినా, అన్నా నీ గురించి ప్రజలు ఏమనుకుంటున్నా ఒకసారి పోలింగ్ కొనాలా అని చెప్పినా, ఓటింగ్ కొనాలా అని చెప్పినా. ప్రభుత్వాల ప్రజలు ఒక్క బిర్యానీ ప్రజలే కాదు, ఈ చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇది బిఎల్ఆర్ అన్న ఘనత, అది బిఎల్ఆర్ అన్న తమ్ములుగా అన్నంగా మీ ఘనత. ఇవాళ ఈ మిర్యాలలో ఒక రాష్ట్రం అచ్చివేయబడాలంటే, ఒక ప్రజాస్వామ్యం పరిగణించబడాలంటే అది మీ చదివే మీరు చెప్పిన విషయం. ఎంత సౌమ్యంగా, ఎంత క్రమశిక్షణతో ఒక ఎమ్మెల్యే అని కాకుండా ఒక బాధ్యత వ్యక్తిగా ఇక్కడ నిలబడి మనందరికీ దిశానిర్దేశం చేస్తూ మనందరినీ కంట్రోల్ సిస్టంలో తీసుకెళ్తున్నటువంటి ఇటువంటి ఎమ్మెల్యేలు నేను ఎక్కడ చూడలేదు, చూడబోదు కూడా. వాస్తవానికి కూడా 2021లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక జరిగింది. ఎన్నిక జరిగితే ఇదే విజ్ఞానాలకు నేను పాదయాత్రగా వచ్చి ఆ సెంటర్లో నిలబడితే మునీర్ గారు చాలా మంది సపోర్ట్ చేస్తా ఉంటే అవుట్ రైట్ గా వాహనం మీదకి ఎక్కి నేను నా సోదరుడు తీర్మానం నిలబడతా నా సోదరుడు అర్జునుడికి శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మిర్యాల కూడా నన్ను కడుపులో పెట్టుకొని చూసుకుంది. ఈ మిర్యాల గడ్డ రుణం తీర్చుకునేటువంటి అవకాశం ఈ ఎమ్మెల్సీ రూపంలో నాకు వచ్చిందని నేను భావిస్తావా సోదరులారా, నేను పొద్దున గెలిచింది. అంతేకాదు ఈ మిర్యాలలో గతంలో ఉన్నటువంటి నాయకులు ఎన్ని రకాల అవమానాల గురి చేసిండ్రు, ఎంత మందిని ఇంటర్వ్యూ చేసిండ్రు, ఎంత మందిని అక్రమ కేసులు పెట్టిండ్రు, ఎంత మందిని నిర్బంధానికి గురి చేసిండ్రు మీ అందరికీ తెలుసు. మిర్యాలలో ఏ ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగి ప్రజలకు ఇబ్బంది జరిగితే వెంటనే స్పందించిన వాడు తీర్మానాలన్నా, దానికి పునరాడే వాడు తీర్మానాలన్నా ఈ ప్రజలు ఇటువంటి మాటలను తప్పులు ఖండించింది తీర్మానాలన్నా. నాకు తెలియకుండానే మిర్యాలకు ఒక బంధం ఏర్పడాలి. సోదరులారా, ఇది మిర్యాలకు కాకుండా బంధం అయితే ఈ మిర్యాలకు ఉన్నటువంటి బంధం అది. ఇక పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక గురించి 2 విషయాలు చెప్పాలి. కేటీ రామారావు సందేశంలో ముఖ్యమంత్రి గారిని పట్టుకొని, గౌరవ రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసినని మాట్లాడుతా ఉన్నారు. ఇలా తీర్మానం వల్ల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలబడి ఈ ప్రజల కోసం జీవితాన్ని కనకలేకపోవడానికి తీర్మానాలను నిలబడితే తీర్మానాలను బ్లాక్ మెయిల్ అని మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు ఏది ఉండే కదా పరిపాలన చేసింది, 10 ఏళ్ల కాలంలో ఉండే కదా, 10 ఏళ్ల కాలం అంటే అప్పుడు రేవంత్ రెడ్డి గారు బ్లాక్ మెయిల్ ఎందుకు బయటపెట్టలేదు, తీర్మానాలను బ్లాక్ మెయిల్ ఎందుకు బయటపెట్టలేదు అంటే అడుగుతా ఉన్నాం. మేము సంపాదించినటువంటి ఆస్తులను ప్రభుత్వానికి రాజకీయాలకు తీర్మానాలను రాను మాట్లాడి ఈ ప్రజల కోసం వ్యక్తి, ఈ ప్రజల విముక్తి కోసం పోరాడేటువంటి గౌరవ రేవంత్ రెడ్డి గారు చాలా మాట్లాడి కేటీఆర్ గారు అడుగుతా ఉన్నాం.
కుటుంబం హిందాల జైలు హిందాల ఎందుకు జైలు కదా ఈ ప్రజా హక్కుల కోసం నిరుద్యోగ పోరాటం కోసం నిరుద్యోగ ఉద్యోగాల కోసం పెన్షన్ల జీతాల కోసం ఉద్యోగస్తులకు సరైన సకాలంలో జీతాలు రావాలని కొట్లాడితే జైలు వెళ్ళు నువ్వెందుకు నువ్వు ఏ కాలం చెప్పలేదు తల్లి ఏ కాలం సారథంగా పోయిపోతాడు ఏమన్నా తెలంగాణ కానీ ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఆడపక్షులు కానీ తల వేసుకునే కార్యక్రమం నాకు చేసేసి సోదరులారా ఇంకా ఇదే కాదు నిన్న కేటీ రామారావు ఓ 20 యూట్యూబ్ ఛానల్ తెప్పించాడు అప్పటికనగా 30 దావకాలు కట్టిందంటే 30 యూట్యూబ్ ఛానల్ పెడితే బాగుంది అన్నగా అన్నట్టే పెట్టాడు అన్న పెట్టి ఏం చేసిందో పెట్టి అందరూ పని చేపిస్తాను పని చేపిస్తే తిట్టింటాడు ఏమని సిగ్గులేదా ఈడియట్స్ కాదు నేను ఏం చెప్పాను ఏం చెప్తున్నాను ఏంటంటే తీర్మాన వల్ల మంచోడు కాదు అని లోకోడు వీడియో తయారు చేయాలని చెప్పాను కదా అంటే చేసేమన్నాడు ఏమైంది అంటే మనం చేసేయాలని జనం నమ్మలేదన్నా చెప్పి బడే చూడలేసి రావాలి కాదు తీర్మానం ఎక్కడ స్కూల్స్ ఎక్కడ నువ్వెక్కడ ఆ తెలంగాణ రాష్ట్రంలో నువ్వు ప్రతిపక్షాలను గద్దెకపోయినట్టు ఉంటే ఈ ఒక్క తీర్మానం వల్ల ఒక్క యూట్యూబ్ ఛానల్ పెట్టే కదా నీ పక్షాన అనేక పేపర్లు టీవీ ఛానల్ నీ పక్షాన ఉంటే ఒక్క యూట్యూబ్ ఛానల్ కదా ఈ ప్రజల పక్షాన నిలబడ్డది అలాగే ఏం చేయలేకపోయావు ఇవాళ ఏం చేస్తున్నావు ఏరియాలో ఫోర్ ట్రాఫిక్లు పేపర్ లీకేజీలు భూ కబ్జాలు అక్రమాలు కుంభకోణాలు ఇది నీ కుటుంబం చరిత్ర కాంగ్రెస్ పార్టీ చరిత్ర కాంగ్రెస్ పార్టీలో చరిత్ర తీసుకుంటే ఆ తల్లి సోనియా గాంధీ అత్తగారైనటువంటి ఇందిరా గాంధీ రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ సోనియా గాంధీ రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి ప్రియాంక గాంధీ వీళ్ళ చరిత్ర తీసుకుని ఎక్కడన్నా మీకు మ్యాచ్ ఇచ్చాను ఇటువంటి వికాసమైన కాంగ్రెస్ పార్టీ మీద ఈ ప్రభుత్వాన్ని కూడబెట్టమని చిల్లర మండలం మాట్లాడుతూ ఉంటే ప్రజలారా మీ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం మాకు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారి ప్రజలు తీర్పిస్తే ఏర్పడ్డ ప్రభుత్వం మాకు ఎమ్మెల్యేగా మా అన్న జీవనాన్ని తీర్పిస్తే నిలబడినటువంటి ప్రభుత్వాన్ని ఊడ్చేస్తామని హీకారాలు కలుగుతా ఉంటే మొన్న మిర్యాలలో వచ్చిపోయాడు మిర్యాలలో వచ్చిపోయాడు మాకు ఒకటి ఎంపీసీసీ ఉంటాడు ఒకటి ఎంపీసీసీ కేసీఆర్ 30 ఎమ్మెల్యేలు అసెంబ్లీ పోవాడు ఒకటి ఎంపీసీ పోతాడా ఇలా నల్లగొండ గడ్డ మీద ఎంపీ అభ్యర్థిగా అనుకున్నా మీ అందరికీ ఆశిస్తుంది భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నారు ఇది 3 తారీఖు నాడు డిసెంబర్ 3 తారీఖు నాడు మనందరూ తీరాలని గెలిచింది జూన్ 4 తారీఖు నాడు ఎన్నికలు గెలిచారు ఇదే జూన్ 5 తారీఖు నాడు తీర్మానం తీర్మానం ఏం చేయబోతామంటే ఇక్కడ పిఎల్ఆర్ చేస్తున్నటువంటి ఆలోచనలు రాష్ట్రంలో తీసుకుపోతా చెప్పి తెలియజేస్తా ఉన్న సోదరులారా ఇవాళ రెఫరెండం పెట్టుకుంటారు ముందుకు వచ్చినాక ఇక్కడ పోటీ చేస్తున్న నాయకులు ఇవాళ ఆస్తులపై ప్రభుత్వాన్ని జప్తు చేసేస్తారా తెలుసుకోవడం ఉన్నాడా ఈ దేశంలో అంత నీతివంతమైన రాజకీయాలు చేయడం కోసం మేము ముందుకొస్తా ఉన్నాం సోదరులారా తీర్మానాలకు గతంలోనే కేసీఆర్ అనేకమైనటువంటి పనులు ఆఫర్ చేసేసి అనేకమైనటువంటి ఆ పార్టీ సైన్స్ అనేకమైన ఆఫర్ చేస్తే ఒక్క రోజు కూడా తల వంచకుండా మడమ తిప్పకుండా ఈ ప్రజల స్వేచ్ఛ హక్కులేను ముఖ్యమంత్రి అవ్వటువంటి తీర్మానం వల్ల ఇలా మీ తమ్ముడే మీ సోదరుడే ఈ వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టణంలో ఎన్నికల్లో మీ అభ్యర్థిగా నిలబడ్డాడు దయచేసి ఆశీర్వదించాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నాను ఇప్పటిదాకా చాలా విషయాలు అన్న రాసుకోమంటే నేను కూడా రాసుకోవడం జరిగింది ఇందులో నిరుద్యోగులకు
ప్రశ్నించాలంటే నిరుద్యోగాన్ని రూపుమాపే ప్రణాళిక కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది. నిరుద్యోగులు ఎక్కడైనా మిగిలిపోతే వారిని కూడా ఆదుకోవడానికి కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో మహిళలందరికీ పట్ల అని చెప్పి గ్యారంటీ పథకాన్ని మన ముందుకు తీసుకొచ్చి చూడాలా. ఇదే ఇంకో ఆయన అంటారు 30,000 ఉద్యోగాలకు నియామక పత్రాలను ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇంకో ఆయన ఏమంటాడు రాత్రి డిబేట్ల V6 డిబేట్ల నేను ఇంకో ఆయన చూపించింది ఆ బీజేపీ ఆయన ఆయన అందరూ చూస్తాం. గత ప్రభుత్వం గత ప్రభుత్వానికి ఇస్తే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన చెప్పుకుంటుందని చెప్తున్నారు కదా. మరి గత ప్రభుత్వమే కేసీఆర్ చేసినప్పుడు రేవంత్ రెడ్డి కట్టలేదా? కట్టలేదా? అదేవిధంగా సోదరులారా, ఒక మాట నిరుద్యోగుల గురించి ప్రశ్నించాలని నన్ను ఒక మాట అన్నారు. ఈ బ్లడ్లోనే ప్రశ్న ఉంది. ఈ బ్లడ్డే ప్రశ్న ఈ తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మంది ప్రశ్నించేటువంటి తీర్మానాలను తయారు చేసినటువంటి తీర్మానాల ఈ ప్రశ్నను మాత్రమే నమ్ముకొని ఉంటాడు. మొన్న నామినేషన్ సందర్భంగా మా అన్న తీర్మానాల పక్కకే ఉంటే మంత్రి కోమటిరెడ్డి రెడ్డి గారు అక్కడ ఉంటే అన్న ఈ జిల్లా పార్టీ స్వాధీని ఏం పాపం చేసిరు ఎన్ని రోజులుగా ఈ సంఘటన చెప్పి నామినేషన్ ప్రశ్నిస్తున్నారు మంత్రి గారు. వాళ్ళ సాధ్యమయ్యేదా చేయగలరా? వాళ్ళ వల్ల అయితేదా? ఇక ఆయన రాత్రి V6 డిబేట్లో కూర్చొని ఒక ఆయన ప్రశ్నిస్తే దొరుకుతారు అయితే అన్నాడు, ఇంకో ఆయన ప్రశ్నిస్తే దొరుకుతాడు. ఇలా టికెట్ ఇవ్వకపోతే ఇలా పార్టీలో నేనే ప్రశ్నిస్తున్నాయి కదా వీళ్ళు దొరుకుతారు అయితే అని చెప్తారు. నిజమా? ఇక చాలా విషయాలు చెప్పారు నిరుద్యోగుల గురించి. కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు ప్రత్యేక ప్రణాళికతో వస్తా ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు భర్తీ చేసే విషయంలో కాంగ్రెస్ పార్టీ 2 లక్షల ఉద్యోగాల భర్తీకి కట్టుబడి ఖచ్చితంగా వాటిని భర్తీ చేయబోతా ఉంది. త్వరలోనే ఆగస్టులో ఇంకా 20 ఉండే అవి కలుపుతూ అత్యధిక శాతంగా ఉద్యోగాలు భర్తీ చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ లక్ష్యం. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సందేశం. ఇక పెద్దలు చంద్రారెడ్డి గారు రిటైర్డ్ ఆఫీసర్ మాట్లాడుతూ మా సమయానికి జీతాలు వస్తున్నాయి. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఇక్కడ భాస్కర్ రావు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సర్కారులో చేసేటువంటి ఆఫీసర్లు జీతం ఎక్కువ రోజు తెలియదు. ఆఖరికి భారతీయులు తీసుకుపోతున్నాయి. ఈ ముఖం చేస్తున్న నమ్మకాన్ని అదే పరిస్థితి ఉంటే కానీ ప్రభుత్వ ఉద్యోగులు వాడుకుంటూ బ్రతికే విధంగా మొదటి తారీఖులో నెల మొదటి తారీఖునే జీతాలేసి ఆ బిడ్డల కళలో ఆనందం చూపిస్తా ఉంది కాంగ్రెస్ పార్టీకి. ఇంకోసం చూస్తారా? ఈ 4 ఏళ్లకు జీతాలు ఇచ్చినటువంటి సమయాన్ని జీతాలు కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తా ఉన్నారా? ఈ ఆలోచన కోసం ఏ కష్టం రావాలని కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన మాట ఉచిత రవాణా పథకాన్ని మీ ముందుకు తీసుకొచ్చి ఇలా 1,00,000 మంది ఆడపిల్లలు ఎన్నో కిలోమీటర్ల ప్రయాణాలు చేస్తూ ఉన్నారు. ఉచితంగా 6 కార్డులు చూపిస్తే చాలు ఉచిత ప్రయాణాన్ని అమ్మ
ముందు రావాల్సినటువంటి డిఏలు బకాయిలు వాటి విషయంలో సత్వరమే చర్యలు తీసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి చేస్తామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాం. అలాగే ఇక నాకెట్ పాయింట్ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయాలని చెప్పి ఇద్దరు కోరుతా ఉన్నాం. ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అందరూ తోడుగా పక్కన నిలబడి ఆ ఇండస్ట్రియల్ కారిడార్ సాధన కోసం నా వంతు ప్రయత్నం చేస్తానని చెప్పి మీ అందరూ తెలియజేస్తా ఉన్నాం. రైతు విషయంలో కూడా ఆల్రెడీ నామచంద్ర దగ్గర 3,000 ఎకరాలకు సంబంధించినటువంటి ల్యాండ్ గుర్తింపు జరిగిందని చెప్తా ఉన్నారు. ఈ ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచడం కోసం నిరుద్యోగ యువతను తగ్గించడం కోసం ఇటువంటి కార్యక్రమాలు వల్ల ఎల్లప్పుడూ అండగా ఉంటాడు. ఈ కార్యక్రమాలు చేయడం కోసం గమనిస్తా ఉన్నాం. అలాగే గురుకుల టీచర్లకు సంబంధించి నియామకాల్లో కొన్ని అవకాశాలు జరిగాయి. ఇవన్నీ ఎవరు చేసి సార్ ఈ 46 కిలోలు వేసిన మరణాలు గట్టే చెప్పు సార్ కేసీఆర్ కదా 315 కిలోలు వేసిన పుణ్యాలు అంతే కదా. ఇప్పుడు ఈ గురుకుల టీచర్ల భర్తీ విధానం వచ్చి మనతో వస్తారు. ఈ ఉద్యోగస్తులు ఈ నిరుద్యోగులు అన్ని సమస్య తెచ్చి బాగా కుక్క పెట్టడానికి సందర్భాలు పెట్టినట్టుగా కేసీఆర్ రాజ్యాన్ని అభ్యర్థిస్తే సీఎం కన్వెన్ చేసి ఒకటి 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 సరి చేసుకుంటూ ఈ ఆర్థిక వ్యవస్థను దాటిలో పెట్టుకుంటూ తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ నిర్మించడం కోసం అహోరాత్రం కష్టపడతా ఉంది కాంగ్రెస్ పార్టీ. సోదరులారా, ఏ హామీలు తెచ్చిందో ఉద్యోగాల భర్తీ విషయంలో కానీ జాబ్ క్యాలెండర్ విషయంలో కానీ గ్రూప్ 2 పోస్టుల పెంపుదల విషయంలో కానీ గ్రూప్ 3 పోస్టుల పెంపుదల విషయంలో కానీ టీఐలో అదనపు పోస్టుల నుంచి కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీని కట్టుబడి నెరవేర్చుదని చెప్పి మీ అందరికీ ముఖ్యమంత్రి గారి తరఫున నివేదించుకుంటా ఉన్నాను. సోదరులారా, ఇంకా జూనియర్ పంచాయతీ సెక్రటరీలకు సంబంధించినటువంటి సర్వీస్ ఏదైతే ఉందో దాంట్లో అవకాశాలు కేసీఆర్ ఏ తక్కువలో ఎక్కువగా ఒకటి ఆయన కేసీఆర్ ఖచ్చితంగా చేసిన పని ఏంటి అంటే ఇసుకలో ఖచ్చితంగా చేసేది, భూకంపాలు ఖచ్చితంగా చేసేది, ఇవి ఆయన చేసేది. ఇక అలాగే విషయం కూడా చాలా తీవ్రమైనటువంటి సమస్య. వాళ్ళు గెస్ట్ ఫ్యాకల్టీగా వస్తారు, వాళ్ళు రెగ్యులర్ ఫ్యాకల్టీగా ఎక్కువ పనిచేస్తారు. మళ్ళా వాళ్ళకి వచ్చేటువంటి జీతాలు 10 నెలల కాలం పాటు అవుతాయి. 12 నెలల కాలం పాటు జీతాలు ఇప్పించేటువంటి ప్రయత్నం తీర్మానం ఉన్న మీ సోదరు చేసినటువంటి అందరూ గమనిస్తా ఉన్నాం. అలాగే పాల్గొని ఎక్కడన్నా ఏ ఉద్యోగం చేస్తే ఏ చదువు జరిగే ఉద్యోగం వస్తున్నారు పాల్గొని అనేది కోరుకుంటారు. నిరుద్యోగం తయారు చేసి కోరుతారు. దానికి ఉద్యోగంలో సత్యోగం లేదు అంటే వాళ్ళు విధానం గత ప్రభుత్వాలకు తెలియదు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఖచ్చితంగా పాల్గొని వాళ్ళకు కూడా న్యాయం జరిగేటువంటి విధంగా చర్యలు తీసుకుంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అలాగే సర్వశిక్ష అభియానాల సమస్యలు అంటే వాటిని కూడా పరిష్కరించాల్సింది తప్పకుండా పరిష్కరిస్తాం. అలాగే అంగన్వాడీలో ఆరోగ్యశ్రీ వాళ్ళకి 108 ఎంప్లాయీస్ ఇంకా చెప్పుకుంటా పోతే ఒక సమస్య కాదు, ఒక లెక్క కాదు. సోదరులారా, ఇప్పుడు రాబోతున్నటువంటి ఎమ్మెల్సీ పదవి ఇది మామూలు పదవి కాదు. ఇంత పెద్ద భారం మన ముంగట దించి ఆవేశానికి కారణమైంది. అయినా ఉన్నది భారతంలో ఉందా బాధ్యతగా కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటా ఉంది. ఈ బాధ్యతలు మీ అందరి కళ్ళలో చూడండి. ఇది మా అందరి ఆశయం చెప్పి మీకు అందరికి తెలియజేస్తా ఉన్నాం. సోదరులారా, చాలా ఈజీగా ఆ బిఎల్ఆర్ అందరూ పంపిస్తా ఉన్నాం. ఇది ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలంటున్నారు. ఆగస్టులో రిజర్వేట్ ఉంది. కేసీఆర్ ఏం చేసిందంటే వీళ్ళందరూ బెనిఫిట్ చేయాల్సి వస్తున్నారు. 3 ఏళ్ల వయసు పెంచిపోయింది. 3 ఏళ్ల వయసు పెంచిపోయింది. కేసీఆర్ తొమ్మిదిన పాలన నిండిపోయింది, భర్త నిండిపోయింది. ఇప్పుడు ఏ విధంగా పాలించే పరిస్థితి లేదు. కేసీఆర్ చేసిన సంఘటన. కాబట్టి ప్రభుత్వ శాఖలో ఖాళీ కాబోతున్నటువంటి ప్రతి ఉద్యోగాన్ని భర్తీ చేయడం కోసం ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ పదవులు ప్రకటించబోతుందని తెలియజేస్తాము. ఇక 317 అనేటువంటి జీవోని నది భారత
తీయాలి ఆయన కేసీఆర్ తెలిసిన సోమేష్ కుమార్ విద్యార్థులు తెలిసి నూతన పెన్షన్ విధానాన్ని కూడా మాట్లాడుతున్నాం, డిఏ మాట్లాడుతున్నాం. ఈ కుబేరులో ఉన్న పెండింగ్ బిల్స్ వెంటనే రిలీజ్ చేసి వారి బ్యాంక్ ఖాతాలో జమ చేయాలని చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఇది మీ హక్కు, మీకు రావాల్సినటువంటి బిల్లుని ఇప్పించేటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకుంటుంది. ఇక ఉద్యోగ ఉపాధ్యాయ ప్రమోషన్స్ మరియు బదిలీలు వెంటనే చేపట్టాలని చెప్తా ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎన్నికలు అయిపోయి, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోయిన తర్వాత నిర్ణయం తీసుకుందామని అభిప్రాయంతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నారు. క్యాష్లెస్ ఫెస్టివల్ జారీ చేసి అన్ని కార్పొరేట్ హాస్పిటల్లో చికిత్స అమలయ్యే విధంగా రిలీజ్ చేయాలని చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఆ ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇప్పటికే రాజు ఆరోగ్య పథకాలు 10 లక్షలు పెంచినటువంటి విషయాన్ని మీ అందరూ గుర్తు చేస్తా ఉన్నారు. ప్రతి సంవత్సరం జాతీయ అంటా ఉన్నారు. ఖచ్చితంగా ఇక పెన్షనర్స్ కి సంబంధించిన 15 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల గురించి డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పరిశీలిస్తుందని హామీ ఇస్తా ఉన్నారు. అలాగే 50% వెంటనే ప్రకటించాలని చేస్తా ఉన్నారు. మీరు డిమాండ్ చేయడం తప్పు కాదు, ఎందుకంటే ఒక్కొక్క వ్యవస్థను సరి చేయడం మా ముందున్నటువంటి బాధ్యత కాబట్టి ఒక్కొక్క ఆర్థిక వ్యవస్థను ఒక్కొక్క శాఖను సరి చేసుకుంటూ వచ్చి దాన్ని నెరవేర్చడానికి మా ఒక్క గంటగంట కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అలాగే ప్రభుత్వ గత ప్రభుత్వాలను ఖాళీ పోస్టు ప్రస్తుతం భర్తీ చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా అన్ని పోస్టులు భర్తీ చేసేసాక ఇప్పుడే రీసీల నియామకానికి సంబంధించి సర్చ్ కమిటీ ఆల్రెడీ ప్రారంభమైంది. ఇక ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అలాగే విద్యా వ్యవస్థలో ఖాళీగా ఉన్నటువంటి ప్రతి ఉద్యోగాన్ని భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిందని మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం. ఇక అలాగే 40,400 మంది టిఎస్సి క్వాలిఫైడ్ 1995 క్వాలిఫైడ్ ఉద్యోగస్తులు అంటే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో క్వాలిఫైడ్ అభ్యర్థులు మాకు న్యాయం చేయాలని చెప్తా ఉన్నారు. ఒక 2008 కాదు, 2008 కాకుండా 1998 బ్యాచ్ లో క్వాలిఫైడ్ అయినటువంటి వారిని ఏపీ తరహాలో ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు న్యాయం చేయబోతున్న విషయాన్ని మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నారు. అతి త్వరలో దీపిక కూడా ఉంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమము ఇవన్నీ చెప్తాయి సారో ఇవన్నీ చెప్పి సంగతి ఈ ఒపీనియన్ చెప్పిన తర్వాత ఇక ఓటు అడుగుకోవాలి అయిపోయింది. మొత్తం ఉన్న కాడికి సారా అంతా లాగేసేసి ఇంకా అవే కాదు ఎన్ని బాధ్యతలు ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ నాయకులుగా, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగా పోయడానికి మేము సిద్ధంగానే ఉన్నాం. మేము పని చేసి చూపించుకుంటామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. సీరియల్ నెంబర్ 2 ఫస్ట్ సీరియల్ ఉంటుంది, సెకండ్ సీరియల్ నెంబర్ 2 మనది. ఈ రెండో సీరియల్ నెంబర్ ఎదురుగా 1 నెంబర్ వేయాలి. ఈ రెండో సీరియల్ నెంబర్ లో తీర్మార్ మల్లన్న ఉంటుంది. మళ్ళీ నవీన్ కుమార్ అని మా అమ్మ నాన్న పెట్టిన పేరు కాదు, తీర్మార్ మల్లన్న ప్రజలు పెట్టిన పేరు ఉంటుంది. తీర్మార్ మల్లన్న ఉంటుంది, దాని పక్కన ఫోటో ఉంటుంది, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉంటుంది. దాని పక్కన 1 నెంబర్ వేసి మీరు గెలిపించాల్సిందిగా మీ అందరినీ శిరస్సు వేడుకుంటామని ఎంత అద్భుతమైనటువంటి దయాసు, ఎంత క్రమశిక్షణతో ఉన్నటువంటి కార్యక్రమం చూస్తామంటే ఇంకా 4 గంటలైనా మాట్లాడకుండా అయితే ఉంది. కానీ ఒక మాట చెప్తా ఉన్నా సోదరుల, తీర్మానం వల్ల 100 కేసులు ఎదుర్కొని 100 రోజులు జైల్లో ఉంది, నా కుటుంబానికి దూరమైపోయి, నా పిల్లలకు దూరమైపోయి కొట్లాడినంత మీ జీవితాలు మారడం కోసమే అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. మీ జీవితాలు మార్చాలని చేసినటువంటి ప్రయత్నమే. అదేవిధంగా సభాధ్యక్షులు శాస్త్రజ్ఞులు లక్ష్మణ గారికి, అదేవిధంగా ఇంత పెద్ద ఉద్యోగుల కాంగ్రెస్ నాయకులకు అందరికీ స్వాగతం. మనకు తీర్మానం వల్ల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి కావడం అదృష్టం. ఎందుకంటే ఆయన ఏ పదవి తెలిపోయినా కానీ గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంపై అనేక పోరాటాలు చేసి అనేక అక్రమ కేసులు పెట్టించకుండా కానీ భయపడకుండా ఆయన ప్రజా సమస్యలపై పోరాట తీరు అందరూ తెలిసిందే. అదేవిధంగా గత ఎన్నికల్లో ఎక్కడో 34 స్థానాల్లో ఉన్న అక్కడ గుర్తించి కూడా యువత ప్రత్యేకంగా ఆయన బదిలీ చేసి చాలా వరకు ప్రయత్నం చేశారు. అది నాకు తెలిసిందే.
కానీ ఈసారి ఖచ్చితంగా మనం లక్ష్మణ్ తోడుగా బీఆర్ తోడుగా మన అభ్యర్థులందరినీ మన అభ్యర్థులుగా తెప్పించుకొని చట్టసభలో మన విరాళ ప్రాంత ప్రజల సమస్యలు తెచ్చుకోవడానికి అవకాశం భావిస్తూ అందరూ సమీక్షించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. రైతుల కోసం కూడా పోరాడినటువంటి వ్యక్తి మన కాంగ్రెస్ ప్రభుత్వం ఛత్తీస్గఢ్లో ఎటువంటి లాభం చేకూరుతుందో మన తెలంగాణ రైతులకు జరిగిన అన్యాయం కూడా ఇక్కడి నుంచి రైతుల్ని ప్రతిపక్షం చేయాల్సిన పని మన తీర్మానం వేసి ఆ రోజు బస్సులలో తెలంగాణ నుంచి రైతులు తీసుకుపోయి అక్కడ మన రైతులకి జరిగిన అన్యాయం గురించి చెప్పి మన కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో రావడానికి తన వంతు కృషి చేసినటువంటి మల్లనని ఈసారి శాసనమండలికి పంపాల్సిన అవసరం గుర్తించి మనం ఓటు వేయాలని మనం చేసుకుంటూ థ్యాంక్ యూ. అధ్యక్షతను ఉపయోగించినటువంటి లక్ష్మణ్ గారికి తెలుసుకుంటూ నల్లగొండ ఖమ్మం వరంగల్ అభ్యర్థిగా మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీర్మానం గారిని బలపరచడం మన పార్టీ అధ్యక్షులందరికీ కూడా మన పట్టభద్రులు అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. ఇవన్నీ తెలుసు. గత 3 పర్యాయాలు కూడా మన తీర్మానం గారు పోటీ చేస్తూ అత్యంత సంస్థలు జరిగింది. ఈసారి మన పార్టీ నుంచి బలపరిచినటువంటి తీర్మానాన్ని అధికంగా చెప్పేసి మనం చేసుకుంటూ మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పార్టీ సభకు నమస్కారం. సభాధ్యక్షులు మా ప్రియతమ నేత కేదార్ గారికి, అదేవిధంగా ముఖ్య అతిథులు చేసినటువంటి తీర్మానం గారికి నమస్కారం తెలియజేసుకుంటూ, మిత్రులారా, ఇప్పుడు మనందరి దగ్గర సమయం తక్కువ కాబట్టి నేను ఆల్రెడీ తీర్మానం గారితో వీడియో కాన్ఫరెన్స్లో మా యూనివర్సిటీ తరఫు నుంచి ఒక 1 అవర్ పాటు చర్చించినాము. వారు ఇచ్చిన సూచనల మేరకు మేము ఆల్రెడీ మా టీము ఎన్ఎస్సీ అనేది నలుగుడ జిల్లా వ్యాప్తంగా కూడా విద్యార్థుల పాత్ర ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ ఎలక్షన్స్లో మరి మేము తీర్మానం గారికి రెండో గుర్తుపై 1వ ప్రాధాన్యత వేసి అత్యధిక మేలుతో గెలిపించాలని చెప్పి ఇక్కడికి వచ్చినటువంటి ఎమ్మెల్సీలకు గ్రాడ్యుయేట్ ఓటర్లకు అదేవిధంగా యువతకు అందరికీ కోరుకుంటూ మరి తీర్మానం గారికి చెప్పడం వల్ల చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే సోషల్ మీడియా ద్వారా, సోషల్ మీడియాలో ఎవరైనా అగ్రస్థానం ఉన్నారంటే అది కేవలం తీర్మానాలను కాబట్టి మరి అలాంటి తీర్మానాలకు కాంగ్రెస్ పార్టీ గుర్తించి రేవంత్ రెడ్డి గారు టికెట్ ఇచ్చి కాబట్టి మనందరం కూడా ఆయన గెలిపించాల్సిన బాధ్యత మన విజయస్థ పార్టీ ఉంది కాబట్టి మిర్యాలగూడ నియోజకవర్గంలో ప్రత్యేకించి మా అన్న కేటీఆర్ గారు చెప్పినట్టుగా వారు చెప్పే విధంగా ఈ 10 రోజులు కష్టపడి మరి తీర్మానం గారికి అత్యధిక ఓట్లు వేసి గెలిపించే విధంగా అందరూ కార్యక్రమం చేస్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులకు నమస్కారం తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ తీర్మానం గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అన్నే లిప్పైతే ఆయన గాలి లిప్పుడు గాలైతే ఏ జరుగుతుంది అందరూ చెప్తే కదా. ఇక్కడ పట్టభద్రులు ఇక్కడ ఉన్న రాజేష్ అందరూ కూడా 100% మల్లన్న గారికి చేస్తారని సందర్భంగా తెలియజేస్తూ వీరందరూ కూడా మల్లన్న గారికి ప్రతి కార్యకర్త నాయకులు తమ శక్తివంతం లేకుండా పనిచేసి వారి 2వ నెంబరు మల్లన్న గారి 2వ నెంబర్ మీద అందరూ కూడా ఒకే ఒక అంకు 1వ నెంబర్ మాత్రమే వచ్చింది. ఇంకో వేరే ఇతర నెంబర్ కూడా ఏది లేదు, 1 మాత్రమే ప్రాధాన్యతలో దాన్ని ఒకటి వేస్తే అత్యంత మిగతా వాళ్ళు ఏది ఇట్టుబడ్డ ఒకటే పెట్టాల్సిందిగా కోరుతూ నాకు అవకాశం ఇస్తున్నారని అందరికీ నమస్కారం ధన్యవాదాలు చేస్తున్నాను. పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈ రోజు మల్లన్న గారు రావడం చాలా శుభపరిణామం. అదేవిధంగా వారికి కాంగ్రెస్ పార్టీ ఒక ప్రశ్నించే గొప్పగా ఆనాడు 10 సంవత్సరాల కాలంలో మరి ప్రజల పక్షాన, నిరుద్యోగుల పక్షాన, విద్యార్థుల పక్షాన, కార్మికుల పక్షాన ఒకే ఒక యూట్యూబ్ ఛానల్లో ఈరోజు రాష్ట్రం అంతటా తీర్మానం మల్లన్న ఒక శక్తిగా పేరు ప్రఖ్యాతి రాసినటువంటి వ్యక్తి.
కాబట్టి అటువంటి వ్యక్తిని ఆశీర్వదించాల్సినటువంటి బాధ్యత మన ఉన్నది. ఆనాడు సుమారు 70 రోజులు జైలు జీవితాన్ని గడిపి తెలంగాణ రాష్ట్రం మరి ఆనాటి ప్రభుత్వం రాక్షస పాలనను అంతమొందించినటువంటి ఆ నిర్మాణంలో ఈరోజు తీర్మార్ మల్లన్న గారి పాత్ర ఎంతో ఉన్నది. కాబట్టి పట్టభద్రులందరూ కూడా ప్రతి ఒక్కరు గ్రాడ్యుయేట్స్ వాళ్ళందరూ కూడా పార్టీలకు అతీతంగా ఒక తీర్మార్ మల్లన్న అనేటువంటి ఒక వ్యక్తిని గుర్తించాల్సినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉన్నది. ఆనాడు ఇదే ఎమ్మెల్సీ ఎన్నికల్లో నైతిక విజయం సాధించినటువంటి వ్యక్తిగా కూడా అందరూ కూడా తీర్మార్ మల్లన్న గారి గెలుపుకై కృషి చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ముగించుకుంటున్నాం. ఈ వేదిక తీర్మానాలు మల్లన్న ఒకటి కోరుకుంటున్నా. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉద్యోగస్తులలో పార్టీ సేవ జీవనం మనకు దానివల్ల ఎంతో మంది ఉద్యోగ అవకాశాలు కోల్పోయారు. దీని మీద నేపథ్యం మనం గెలిచిన తర్వాత సీఎం గారిని విశ్లేషించేది. దీనిపైన 45 జీవన మేరకు మనందరం పోరాటం చేయాల్సిన సమయం. కంపల్సరిగా మనందరం ఏమై ఈ ఉమ్మడి జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, మినిస్టర్లు కావచ్చు, రేపు గెలవబోయే వీళ్ళు కావచ్చు, మనందరం దీని మీదే ఒక బాధ్యతలు తీసుకొని అందరూ కలుసుకొని పోయి సీఎం గారి దగ్గర పోయి ఈ యొక్క విషయం పైన మనందరం కలిసి మంచి పని చేయాలని. ఎందుకంటే ఎక్కువ మార్కులు 150, 140 మార్కులు కూడా పాపం ఉద్యోగ అవకాశాలు కోల్పోయింది. కాబట్టి దీని వరకు స్పష్టంగా మనందరం ఏకాభిప్రాయంతో కలిసి పని చేయాల్సిన అవసరం ఉంది. దీని వరకు దృష్టిలో పెట్టుకున్నా. ఉద్యోగులకు పట్టభద్రులకు కూడా హృదయపూర్వక నమస్కారాలు. పోయినసారి మల్లన్న గారికి కొద్దిగా అవకాశం పోయింది. అక్కడికి ఇచ్చినటువంటి పొరపాటు మల్లన్న అన్యాయం చేశారు. ఈసారి మనందరం కలిసి సత్యంగా వెళ్ళాల్సినటువంటి మల్లన్న గారిని నెంబర్ 2 సూర్యులు ఒకటే ఓటు ఒకటి అని చేసి ఆ ఓటు వేరే వాళ్ళకి ఇవ్వకుండా అన్నగారికి ఇచ్చేసి సత్యంగా గెలిచారని మరోసారి కోరుకుంటున్నాను. అందరికీ అవకాశం అన్నగారికి అన్న శాసనసభలో అలవదని మరి ఏదైతే మా ప్రభుత్వం ఆశాజ్యోతి నాయకత్వంలో మల్లన్న గారు మరి మీరు గతంలో ఏమి ఇచ్చినో మా పిఎన్ఎల్ గారు తోడుతూ మా శాసనసభ్యుల నాయకత్వంలో మీకు మిర్యాలగూడ నియోజకవర్గంలో 15 నియోజకవర్గంలో అత్యధికంగా గ్రాడ్యుయేట్ ఓట్లు తీర్మానం వేయాలని మన ప్రజాబంధుగా గత 15 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వాన్ని సోషల్ మీడియా ద్వారా ఎంతవరకు ప్రజలకు వివరిస్తూ ఇవాళ ప్రభుత్వం వచ్చిందంటే ఒక తీర్మానం సోషల్ మీడియానే మరి అసలు వ్యక్తి శాసనసభలో పోతే మనకి ఇంకా నిరుద్యోగులు కానీ యువతకు ఉద్యోగ అవకాశాల మీద ప్రజాబంధుగా కావాలని ఇప్పిస్తారు. మరి అసలు అన్నను మనమంతా ఎమ్మెల్సీగా గెలిపించుకొని మన మిర్యాలగూడ శాసనసభ్యులు భద్ర లక్ష్మారెడ్డి గారి నాయకత్వంలో వారిని ప్రచారిస్తామని మరి గతంలో పెద్దలు ఏ విధంగా సహాయం చేస్తున్నారో అవన్నీ మా మిర్యాలగూడ నియోజకవర్గానికి మీ ఆశీస్సులు ఎంతో ఉండాలని నేను ఈ సభాముఖంగా కోరుతున్నాను. పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం అధ్యక్షత వహించిన గౌరవ మిర్యాలగూడ ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే ప్రతి సమస్య మీద ప్రశ్నించే చట్టం, పోరాడే చట్టం లేని చోట బానిసత్వం కొనసాగుతుందని దాని నమ్ముకుని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని ఎగబడుకొని మా బహుజన బిడ్డ తీర్మార్ మల్లన్న గారు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మొదలుపెట్టే ఇప్పటిదాకా ప్రజా సమస్య మీద అడుగులు వేసుకుంటూ అత్తోపరంగా గురి కావాలి నేను అనుకుంటున్నాను. అలాంటి సమాజాన్ని మార్చడం కోసం అక్కడి నుంచి ప్రశ్నించి ఇక్కడ రాలేదు. ఇలా తీర్మానాలను ఎవరు చెప్పాలంటే మా ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డ చెప్పాలి. ఇవాళ తెలంగాణ చట్ట చరిత్రను మార్చినటువంటి వాయిస్ మొదటిగా బయలుదేరిన విప్లవంగా మా తీర్మానాలు. కాబట్టి ఈరోజు విద్యార్థులకు కానీ ప్రజలకు కానీ ప్రతి ఒక్కరు తెలియజేస్తాం. మనము నీతి నిజానికి కలిగిన మంచి ప్రశ్నించే కోరిక ప్రజాస్వామ్యాన్ని బుద్ధి చేసిన రాజకీయ పార్టీని బుద్ధి చెప్పాలంటే నీతి కలిగిన ఒక రాజకీయ నాయకులు తెలుసుకోవాలి. ఈరోజు ప్రజలు శిక్షణ కలిగి ఉన్నారు, అవగాహన కలిగి ఉన్నారు. కాబట్టి మీ యొక్క ఓటు హక్కుని వినియోగించుకొని
మన ఖమ్మం, వరంగల్, నల్గొండ మరి ఎమ్మెల్సీగా అభ్యర్థిగా నిలబడినటువంటి తీర్మాన గారిని గెలిపించండి. మా బడుగుల అందరూ చేస్తున్నాం. అత్యంత మెజారిటీతో తీర్మానాన్ని గెలిపించాలని ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి ఎమ్మెల్యే కొత్త లక్ష్మారెడ్డి గారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సేవారంగంలో నిలబడాలని ప్రతిష్ఠించేందుకు మల్లన్న గారికి పట్టభద్రుల తరఫున ఓపెన్గా ఇంతమంది చేస్తూ వారికి అన్ని ధన్యవాదాలు. నేను సేవారంగమైన భీమన్ గారు గారు వారి సేవ అందరికీ తెలుసు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి మల్లన్న గారి అధిక ఓట్లు సాధించడంగా అందరూ కృషి చేస్తారని, ఏంటంటే ఉండవలు కొట్టినా ఏ విషయాలైనా నిర్లక్ష్యంగా చేసినటువంటి మనిషి మన మల్లన్న గారు. ఎందుకంటే ఆయన ఎందుకు ఎవరు బీసీసీలో ఆయన మాట్లాడి ఆయన చేసేటువంటి ఆయన ప్రసంగాలు ఆయన మనం వింటున్నాము. అందువల్ల మల్లన్న గారికి శిశులంత దూరమైనటువంటి నంబర్లను ఓటు వేసి ప్రథమ ఓటు అతన్ని కనిపించి అతన్ని పెద్ద మెజారిటీ దక్కించవలసిందిగా నేను అందరినీ కోరుతూ మిమ్మల్ని మరొకసారి ప్రార్థిస్తూ అతన్ని అత్యంత మెజారిటీ దక్కించవలసిందిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమాన్ని చేసే ప్రతి ఒక్కరికి మీ సెల్ పడుతుందా? సెల్ పడుతుంది.